ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అంబటి జోసెఫ్ మేరీ రాజశేఖర్ రెడ్డి కుటుంబాలను దీవించాలి అని, మరియు అంబటి వరుణ్ రెడ్డి శౌరీలు, ప్రనూష, నిస్సి అంటోనియా, సుధాకర్ రెడ్డి, పాపులమ్మ, వినయ్ రెడ్డి, బాల నిహాన్సులకు మంచి ఆరోగ్యము మరియు బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు అంబటి జోసెఫ్ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరినీ కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించాలి అని, మరి ముఖ్యంగా ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని మీ అందరి కొరకు ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనను ప్రత్యక్ష ప్రసారం సమర్పిస్తూ ఉన్నాం. అందరం కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దేవుని ఆరాధనలో పాలు పంచుకుందాం. ఆరాధన 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 ఆరాధన. కన్నులు కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. స్తోత్రమయ్యా. ఆరాధన 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 ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. స్తోత్రమయ్యా. ఆరాధన 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన యేసు ఆరాధన స్తోత్రమయ్యా ఆరాధన నీకే ఆరాధన 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 స్తోత్రం దేవా. ఆరాధన 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 స్తోత్రం ఆరాధన ఆమేన్ ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసు ఆరాధన స్తోత్రమయ్యా. ఆరాధన ఆరాధన నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 స్తోత్రమయ్యా ఆరాధన యేసు ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన స్తోత్రం దేవా. ఆరాధన యేసు ఆరాధన 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 చెప్పనుతో ఆరాధిద్దామా? ఆరాధన విశ్వాసముతో ఆరాధిద్దామా? ఆరాధన ఏక మనస్సుతో ఆరాధిద్దాం. ఆరాధన 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 రెండు చేతులు పైకి లేపి. ఆరాధన 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 నా యేసయ్యా స్తోత్రం నా దేవా. యేసయ్యా యేసు నా యేసయ్యా యేసయ్యా. నా యేసయ్యా స్తోత్రం దేవా. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా 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 స్తుతించు బిడ్డ. గొప్ప దేవుని ఆహ్వానించు. హృదయంలోనికి రమ్మని, మంచులోనికి రమ్మని గొప్ప దేవుని వేడుకుందాం. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన ఆరాధన. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా మోకరించాం, గొప్ప దేవుని ఆరాధించుకున్నాం. నా కన్నీళ్లు తుడిసే దేవా, వాక్యముతో నన్ను బలపరిచే దేవా, రక్తముతో నన్ను కడిగిన దేవా, నీకు స్తోత్రమయ్యా. నా హృదయంలోనికి వేయించేయండి, నా కుటుంబంలోనికి వేయించేయండి దేవా. నాలో ఉన్న ప్రతి బాధను, ప్రతి సమస్యను అన్నిటిని కూడా తొలగించండి దేవా అని
ఆ గొప్ప దేవుని ఆహ్వానించుకున్నాం. పూర్ణ హృదయముతో ఆరాధించుకున్నాం. పూర్ణ మనస్సుతో ఆరాధించుకున్నాం. ఆ గొప్ప దేవుడు మన ఇంటిలోనికి వచ్చి, మన హృదయంలోనికి వచ్చి వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అడగండి ప్రియబిడ్డలారా, వాక్యము ద్వారా ఎలాంటి మాటలు వినాలనుకుంటున్నావు? ఈ వాక్యము ద్వారా ఎలాంటి ఓదార్పును పొందుకోవాలనుకుంటున్నావు? ఈ వాక్యము ద్వారా ఎలాంటి స్వస్థతలు పొందుకోవాలనుకుంటున్నావు? వాక్యము ద్వారా కుటుంబంలో ఉన్న ఏ సమస్యలు తొలగించుకోవాలని ఆశపడుతున్నావు? ఈ ఆరాధనలో ఏ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావు? ఈ ఆరాధనలో ఏ సమస్యలు తొలగించుకోవాలనుకుంటున్నావు? అన్ని ప్రభు పాదాల చెంత ఉంచు ప్రియ బిడ్డ. ఈరోజు ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా ఆ గొప్ప దేవుని యొక్క కరుణ, ఆ గొప్ప దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రమయ్యా. ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మిమ్మల్ని చూడడానికి, మీ వాక్యాన్ని వినడానికి, మీ స్పర్శ పొందుకోవడానికి, విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, కుటుంబ సమేతముగా దీవించబడడానికి ఈరోజు బిడ్డలు ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నారు దేవా. ఆ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించండి. ఆ కుటుంబాలను గొప్పగా దీవించండి ప్రభువా. మీరు ఈ బిడ్డలు ఈ సమయంలో మీతో గడుపుతున్నటువంటి ఈ సమయమంతా కూడా ఈ బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. వాళ్ళ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చండి దేవా. విశ్వాసంలో బలపరిచి అంచెలంచెలుగా ఈ బిడ్డలందరినీ లేవనెత్తని ప్రభువా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరం కూడా మోకరించి మరొక్కసారి ఆ గొప్ప దేవుని సాష్టాంగపడి ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. ఆరాధనా 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 ఆరాధనా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ మరొక్కసారి ఈ దివ్య సప్రసాద వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ 13వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతోంది. ఈనాటి సుశేష పట్టణంలో 2 ప్రత్యేకమైనటువంటి విశ్వాసముతో కూడినటువంటి అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి. పిదపై యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమలాడెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను
ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గురించి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థరాలునగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి లోకములో మనందరినీ సృష్టించినది మనం జీవించాలి అని, ఆయనను తెలుసుకోవాలి అని, ఆయనను ఆరాధించే బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలి అనే ఆయన మనందరినీ సృష్టించాడు. కానీ మనందరినీ నాశనం చేయాలి అని, మనమందరం కూడా మృత్యువాత పడాలి అని, వ్యాధులతో బాధలతో సతమతమైపోవాలి అని ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే బాధలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో సతమతమవుతున్న ప్రతి ప్రాణి ఆ దేవుని దగ్గరికే ప్రతి ప్రాణి చేరుకుంటుంది. ఎందుకంటే జీవం పోసినటువంటి ఆ దేవునికి వ్యాధుల నుండి, బాధల నుండి విడుదలనిచ్చే శక్తి కూడా ఆ దేవునికే ఉంది. కాబట్టి అందుకని ప్రియ సహోదరులారా, ఈ లోకములో మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నప్పటికీ, మనకు కావలసిన ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ, పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ, ఒక మనిషి వ్యాధికి కానీ సమస్యకు కానీ గురి అయితే చివరికి వెళ్ళేది దేవుని దగ్గరికి మాత్రమే. ఈ లోకంలో ఎన్ని ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నా ఏ ఒక్కటి కూడా తన సమస్యను పరిష్కరించలేదు, కేవలము దేవుడు మాత్రమే పరిష్కరిస్తాడు అని ప్రతి ఒక్కరము కూడా దేవుని దగ్గరికే వెళుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఆ దేవుడే మనల్ని సృష్టించాడు, ఆ దేవుడే మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆ దేవుడు తప్ప ఎవరు మన సమస్యల నుండి మనకు విడుదలను దయచేయలేరు. అందుకనే ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి వ్యాధులలోనూ, బాధల్లోనూ, సమస్యలలోనూ ఆయన దగ్గరికే వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యముగా మానవ మనగడ లేదా మానవ జాతి అంతా దేవుని మీదే పూర్తిగా ఆధారపడుతూ ఉంది. దేవుని యొక్క దయ ద్వారానే, దేవుని యొక్క కృప ద్వారానే ఈనాటి వరకు సజీవంగా జీవించగలుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరులారా, మనమందరం కూడా దేవుని మీద ఆధారపడకపోతే, దేవుని యొక్క దయా కృప మన మీద లేకపోతే ఈరోజు సజీవులంగా మనమందరం జీవించే వాళ్ళము కాదు. ఈరోజు ఇద్దరు వ్యక్తులు వారి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి వెతుక్కుంటూ, దేవుని కనుగొని ఆయన దగ్గరకు చేరటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 21 నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థనా మందిరాధ్యక్షులలో ప్రముఖుడైనటువంటి యాయిరు అని పేరు గల ఒక గొప్ప దైవ భక్తుడు ఒకడు ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారినటువంటి యాయిరు తన కుమార్తె మరణావస్థలో ఉన్నప్పుడు మాత్రం దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు. ఎంతోమందికి ప్రార్థనలు చేసి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మారినటువంటి ఈ యాయిరు తన కుమార్తె మరణావస్థలో ఉంది, ప్రభు దీవెన కృప లేకపోతే ఆమె జీవించదు అని తెలుసుకుని ప్రభువును వెతుక్కుంటూ ఆయన పాదములపై పడి, అయ్యా, నా కుమార్తె మరణావస్థలో ఉంది, మీరు వచ్చి ఆమె మీద హస్తాలు ఉంచినా చాలు, ఆమె బ్రతుకుతుంది అని విశ్వాసముతో యాయిరు ప్రభు దగ్గరకు రావటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఇతరులు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సలహాలు ఇస్తూ ఉంటాం, చాలా మార్గాలు చూపిస్తూ ఉంటాం, వారిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
చేతనైతే వారితో వెళ్ళి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనకే కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ మనము అనుభవిస్తున్నప్పుడు నిస్సహాయ స్థితిలోనికి జారిపోతూ ఉంటాం. కాలు చెయ్య ఆడదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నిస్సహాయ స్థితిలో మిగిలిపోతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఎంతోమందికి ప్రార్థన చేసి ఎంతోమందిని ఆశీర్వదించినటువంటి ప్రార్థన మందిర అధ్యక్షుడైన యాయీరు తనకు సమస్య రాగానే ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నాడు. చాలామంది నిస్సహాయ స్థితిలో అక్కడే మిగిలిపోతారు. కానీ యాయీరులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, నిస్సహాయ స్థితిలో మిగిలిపోకుండా నిస్సహాయ స్థితిని సహాయ స్థితిగా మార్చగలిగే, ఆశీర్వాదకరమైన స్థితిగా మార్చగలిగే ఆ ప్రభు దగ్గరకు వచ్చి పరుగులు తీశాడు, సాగిలపడ్డాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనమందరం కూడా నిమిత్త మాత్రులమే. ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు దేవుని కృప ద్వారానే, దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా మాత్రమే మనం జీవించగలుగుతున్నాం. దేవుని యొక్క కరుణ కటాక్షాలు మన మీద ఉన్నాయి కాబట్టే మనం జీవించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా మనం అందరం కూడా పరుగులు తీసుకుని వెళ్ళవలసింది ఆ ప్రభు దగ్గరికి మాత్రమే. ప్రభు దగ్గరికి పరుగులు తీసుకుని వెళ్ళగలిగినటువంటి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా చిటికలోనే మాయమైపోతుంది. ఎలాంటి పరిస్థితి అయినా అలాగే మాయమైపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి మాట వినలేదు, సమస్య రాగానే పరుగులు తీసుకుంటూ ఎవరైతే సమస్యను పరిష్కరించగలుగుతారో ఆ ప్రభు దగ్గరికి మాత్రమే పరుగులు తీసుకుని వచ్చాడు. ఆయనకి మనకున్నటువంటి తేడా ఏమిటంటే, మన జీవితాల్లో కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు ముందుగా మనం మనుషుల దగ్గరికి పరుగులు తీస్తాం, మనం నమ్మిన వారి దగ్గరికి పరుగులు తీస్తాం, మనకు తెలిసిన వారి దగ్గరికి పరుగులు తీస్తాం. అందరూ చేతులెత్తేసిన తర్వాత, అందరూ వదిలిపెట్టేసిన తర్వాత, మన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు కాస్త పూర్తి అయిపోయిన తర్వాత ఆఖరిలో దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. అయినా కరుణామయుడు, కృపామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు, ప్రతి మనిషి బ్రతకాలి, జీవించాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకునే ఆ గొప్ప దేవుడు మాత్రం ఏ సమయంలో వెళ్ళినా మనల్ని దీవిస్తూనే ఉంటాడు, ఏ పరిస్థితిలో వెళ్ళినా మనల్ని ఓదారుస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము మనందరికీ తెలియచేస్తున్న సత్యం ఏమిటంటే, మనందరి జీవితంలో కష్టాలు వస్తాయి బిడ్డలారా, మనందరి జీవితంలో సమస్యలు, అవమానాలు వస్తాయి. ఏ సమస్య, ఏ బాధ వచ్చినా మొట్టమొదటిగా మనం పరుగులు తీయవలసింది ఆ గొప్ప దేవుని దగ్గరికి. ఆ తర్వాత ఆ దేవుడే ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి ద్వారా మనకు సహాయం చేయాలనుకుంటున్నాడో ఆ దేవుడే మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఈ లోకములోనే కొంతమంది దేవదూతల ద్వారా దేవుడు మన కష్టాలను, సమస్యల నుండి ఆదుకోవడానికి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి మొదటిగా ఆయనను వెతికే బిడ్డలుగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలి, ఆయన నీతిలో జీవించే బిడ్డలుగా ఉండాలి. గొప్ప విశ్వాసముతో ప్రభు దగ్గరికి పరుగులు తీస్తే, విశ్వాసము కలిగి ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభు ఈరోజు మనందరికీ తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ అద్భుత కార్యాన్ని మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు గురించి విని ఎంతో దూరం ప్రయాణం చేసి ఆయనను కలుసుకుని మాట్లాడి తన సమస్యను చెప్పుకుని ఆ వ్యాధి నుండి పూర్తిగా విడుదల పొందుకోవాలని ఆశపడినటువంటి ఆ స్త్రీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరులారా,
ఒక నెల రోజులు ఆసుపత్రిలో ఉంటే ఏం అమ్ముకోవాలా అని చూస్తాం. ఒక వారం రోజులు ఆసుపత్రిలో ఉంటే ఎంతో భయం. కొన్నిసార్లు ఆసుపత్రికి వెళ్ళాలి అంటే భయానికి గురి అవుతూ ఉంటాం. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాము, కానీ తిరిగి వస్తామో లేదా అనేది చాలామందికి భయంగానే ఉంటూ ఉంది. మరి అలాంటి పరిస్థితులు, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నా, ఒక్కసారి మనం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యామంటే అవి ఉంటాయో పోతాయో మనకి అర్థం కాదు. ఎంత కోటీశ్వరులైనా కూడా ఆసుపత్రులు అనగానే, రోగం అనగానే, సమస్య అనగానే వారిలో వణుకు పుట్టేస్తూ ఉంటుంది. మరి చూడండి ప్రియ సహోదరులారా, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ ఈ 12 సంవత్సరాల నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంది, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంది, ఎంత బాధ వేదనను అనుభవించి ఉంటుంది. మనం అర్థం చేసుకుంటే అది మాటలలో చెప్పలేనటువంటి పెద్ద సమస్య అది. ప్రియ సహోదరులారా, చూడండి, వాక్యము సెలవిస్తుంది, ఆమె సంపన్నురాలు కాబట్టి ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎంతో డబ్బు హెచ్చించినను వ్యాధి తగ్గక పెరిగిపోయాను అని మనం వింటున్నాం. ప్రియ సహోదరులారా, మరి 12 సంవత్సరాల నుండి ఈమె ఏం చేసింది, ఎవరిని నమ్ముకుంది, ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే, మొదటిగా ఆమె సంపాదించుకున్నటువంటి ఆస్తి మీద నమ్మకం పెట్టుకుంది. రెండవది లోక వైద్యుల మీద నమ్మకం పెట్టుకుంది. మూడవది తన బంధుమిత్రులు, స్నేహితుల మీద నమ్మకం పెట్టుకుంది. ప్రియ సహోదరులారా, లోకములో వైద్యులు ఓడిపోయారు, ఆస్తులు తరిగిపోయాయి, స్నేహితులు, కుటుంబ సభ్యులు పారిపోయారు. చివరిగా ఆమె మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది. సాధారణంగా దేవుని మనం ఎప్పుడు వెతకాలనిపిస్తుంది అంటే, దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది అంటే, అందరూ వదిలిపెట్టినప్పుడు, అందరూ మోసం చేసినప్పుడు, అందరూ తిరస్కరించినప్పుడు, ఏ మార్గాలు లేనప్పుడు దేవుని దగ్గరికి రావడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ అదే పని చేసింది. అందరినీ నమ్ముకుంది, సంపాదించుకున్న ఆస్తులు నమ్ముకుంది, ఏ ఒక్కటి కూడా ఆమెకు సహాయము చేయలేదు. చివరిగా ఆమె దేవుని దగ్గరకు పరుగులు తీసింది. చివరిగా ఆ రక్షకుని వైపు పరుగులు తీసింది. తన బాధను చెప్పుకోవాలని ఆశపడింది. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. యేసు ప్రభు జనాల మధ్యలో, గుంపుల మధ్యలో పరుగున వెళ్ళిపోతూ ఉంటే, ఈ బలహీనురాలు, వ్యాధిగ్రస్తురాలు నడవలేక వారు వెనకాల పరుగులు తీసి, ఇక నా వల్ల కాదయ్యా, మీతో మాట్లాడే అవకాశం నాకు దొరకదేమో అని ఆ జనాల మధ్యలో నుంచి వెళ్ళి ఒక్కటే అనుకుంది, భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ దేవునికి నా సమస్య తెలీదా? అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవునికి నా చిన్న సమస్య పెద్ద లెక్క అని ఎంతో విశ్వాసముతో ఆ ప్రభు వస్త్రం తాకితే చాలు, ఆయన అంగి అంచు తాకితే చాలు నాకు స్వస్థత లభిస్తుంది అని విశ్వాసముతో వెళ్ళి ఆయన యొక్క అంగి అంచును తాకగానే, ప్రియ సహోదరులారా, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధి నుండి ఆమె విడుదల పొందుకుంది. ప్రియ సహోదరులారా, మనలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. రకరకాల ఇన్ఫెక్షన్లతో, రకరకాల వైరస్లతో, రకరకాల నొప్పులతో, రకరకాల భయంకరమైనటువంటి వేదనతో చాలామంది బాధపడుతున్నారు. ఆ గొప్ప దేవుని దగ్గరికి మనమందరం కూడా పరుగులు తీద్దాం ప్రియ సహోదరులారా. ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా తాకి స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ స్త్రీ వెళ్ళి
ఆయన అంగి అంచును తాకగానే వెంటనే ఆమెలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయినట్లుగా, స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, గమనించండి, ఇన్ని సంవత్సరాల నుండి ఆయన మీద విశ్వాసం లేకపోవటంతో ఎన్నో బాధలు అనుభవించింది. లోకాన్ని నమ్ముకుంది, మనుషులను నమ్ముకుంది. చివరికి లోకం ద్వారా ఆమె మోసపోయింది. ఎప్పుడైతే విశ్వాసాన్ని బలపరుచుకుందో ఆ ప్రభు దగ్గరికి పరుగులు తీసింది. రోగాన్ని పూర్తిగా తొలగించుకుని విజయంతో ఆమె తిరిగి వచ్చింది. ప్రియ సహోదరులు, చాలాసార్లు మనము కూడా అన్నీ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, అన్నీ ఉన్నప్పుడు ఆ సన్నిధిలో కొంత సమయం గడపాలి అంటే, అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి అంటే, అన్ని అవయవాలు సరిగా ఉన్నప్పుడు దేవునితో ఉండాలి, విశ్వాసంలో నడవాలి అంటే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వెళతామంటే ప్రియ సహోదరులారా, నిస్సహాయ స్థితిలో వెళుతూ ఉంటాం. అన్నీ అయిపోయిన తర్వాత దేవుని వెతుకుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనందరికీ ఈరోజు పిలుపునిస్తున్నాడు. ప్రియ బిడ్డ, చివరి వరకు ఎందుకు ఎదురు చూస్తా? చివరి వరకు ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటా? చేతులు కాలేంత వరకు ఎందుకు ఉంటావు? సమస్యలు పెను తుఫానుగా మారేంత వరకు ఎందుకు ఉంటావు? సమస్యలు మహాపర్వతాలుగా మారేంత వరకు ఎందుకు ఉంటావు? నేనున్నాను బిడ్డ. నేను మిమ్మందరినీ కూడా సృష్టించింది జీవముతో ఉంచడానికి, సజీవులుగా ఉంచడానికి, సంతోషంగా ఉంచడానికే కానీ మీ అందరికీ కష్టాలు సమస్యలు తీసుకుని రావడానికి కాదు అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. భారము చే అలసి సొలసి ఉన్నావా బిడ్డ, నా యొద్దకురా, మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా లేచి నిలబడదాం. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. అంగి అంచును తాకిన ఆ స్త్రీని తాకిన విధముగా, గుడ్డివాణిని తాకిన విధముగా మమ్మల్ని కూడా తాకి స్వస్థపరచు ప్రభువా. దావీదు కుమార యేసు ప్రభు అని పిలిచే విశ్వాసాన్ని, మీ దగ్గరకు వచ్చి ప్రతి రోగాన్ని నుండి విడుదల పొందుకునే ఆ గొప్ప విశ్వాసాన్ని మా అందరికీ దయచేయండి ప్రభు అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ఆ ప్రభువును స్తుతించుకుందాం. దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా.
దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. మీ సహోదరులారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు అంగి అంచును పట్టుకోగానే ఆమెలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయిందని దేవుని వాక్కు సెలవిస్తుంది. మనమందరం కూడా 2 చేతుల పైకి లేపి మన ముందున్నటువంటి యేసయ్య అంగి అంచును తాకుతూ ఆయన వస్త్రాన్ని తాకి, ప్రభా నాలో ఉన్న రోగాలను తొలగించండి ప్రభా, నాలో ఉన్న అన్ని సమస్యలు తొలగించండి ప్రభా, నాలో ఉన్న బలహీనతను తొలగించండి ప్రభా, నన్ను బలవంతుడిగా మార్చండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, స్తోత్రమయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 38 నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరణించి 4 రోజులై కుళ్ళిపోయి వాసన వస్తున్నటువంటి లాజరును ఒకే ఒక్క మాటతో మరణము నుండి జీవముతో లేపాడు. ప్రియ సహోదరులారా, మనలో ఉన్న వ్యాధుల నుండి దేవుడు గొప్పగా స్వస్థతనివ్వబోతూ ఉన్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మన కుటుంబంలో అన్ని బంధకాలను విడుదలనివ్వబోతున్నాడు. విశ్వాసముతో దేవుని స్తుతించు, విశ్వాసముతో దేవుని అడుగు, విశ్వాసముతో దేవుని వైపు చూడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితినే దేవుడు మార్చేయబోతున్నాడు, అన్ని సమస్యల నుండి విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును, నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను
దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను. అందరూ రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా తాకి స్వస్థపరచబోతున్నాడు. మనందరికి సంపూర్ణ విడుదలను ఇవ్వబోతున్నాడు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, మన సకల పాపాల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, సకల రోగాల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, సకల విపత్తుల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, మన కుటుంబంలో ఉన్న భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, భయంకరమైనటువంటి వాతావరణం విడుదల ఇవ్వబోతున్నాడు, శాంతి సమాధానంతో నింపబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలతో నింపబోతూ ఉన్నాడు, దుష్ట శక్తుల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. స్తుతించు హల్లెలూయా 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 రావయ్యా యేసు రాజా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడెక్కడ నీ శరీరంలో బాధలు ఉన్నాయో, నొప్పి ఉందో, వేదన ఉందో, అక్కడ మీ కుడి చేతిని పెట్టండి. దేవుడు ఈ సమయంలో ఇప్పుడే ఆయన ఉన్నతమైన శక్తితో నేను అభిషేకిస్తూ ఉన్నాడు. యేసు నామములో ఈ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, యేసు రక్తములు ఈ బిడ్డలందరూ కడగబడును గాక. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ఎవరెవరు ఏ అనారోగ్యముతో బాధపడుతున్నారు, ఏ అస్వస్థతతో బాధపడుతున్నారు, ప్రభుకు సమర్పించు. ఈ సహోదరుల చాలా మంది భయంకరమైన జ్వరము నుండి, దగ్గు నుండి, జలుబు నుండి, కడుపు నొప్పుల నుండి, కాళ్ళ నొప్పుల నుండి, షుగర్ బీపీల నుండి, రకరకాల వ్యాధుల నుండి బాధపడుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ సమస్యల నుండి, అరుగుదల సమస్యల నుండి, గుండె సమస్యల నుండి, క్యాన్సర్ సమస్య నుండి, లంగ్స్ సమస్య నుండి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. యేసు నామములో ఈ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, యేసు నామములో ఈ వ్యాధులన్నీ యేసు రక్తములో కడగబడును గాక, ఈ బిడ్డలకు సంపూర్ణ విడుదల కలుగును గాక. స్తుతించండి ప్రియ సహోదరులారా. ఎవరెవరైతే దుష్ట శక్తులతో భయముతో బాధపడుతున్నారో, రకరకాల మానసిక శారీరక వ్యాధులతో బాధపడుతున్నారో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ప్రభువుకు సమర్పించండి. ఉద్యోగం లేదని బాధపడుతున్నారేమో, ప్రభువుకు సమర్పించండి. వివాహము కావటం లేదని బాధపడుతున్నారా, ప్రభువుకు సమర్పించు. చదువు రావటం లేదని బాధపడుతున్నావా, ప్రభువుకు సమర్పించు. ప్రియబిడ్డ, దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. మరణించి 4 రోజులైన వ్యక్తిని లేపిన దేవుడు నీ చిన్న సమస్యను కూడా తొలగిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు ప్రియబిడ్డ. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావా, ప్రతి ప్రయత్నం విఫలమైపోతుందా? యేసు నామములో దేవుడు నీకు త్వరలోనే ఇవ్వబోతున్నాడు. విశ్వాసముతో దేవుని స్తుతించు. భయంకరమైన రోగము ఎన్ని మందులు వాడినా తొలగటం లేదా? యేసు నామములో ఆ రోగాన్ని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు, విడాకులు, రకరకాల కుటుంబ సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలు బాధపడుతున్నావా? యేసు నామములో నీకు గొప్ప విడుదల, సమాధానము లభించునుగాక. స్తుతించు బిడ్డ. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు, గొప్ప అభిషేకముతో నింపే దేవుడు, అన్ని రోగాలను విడుదలనిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరూ కూడా మోకరించండి ప్రియబిడ్డలారా. ఇంకా ఏమైనా సమస్యలు నీలో ఉంటే, ఇంకా ఏమైనా బలహీనతలు నీలో ఉంటే, వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా
సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.